అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఘోరమైన కష్టాలు ఎందుకు? ఎన్ని పూజలు చేసినా ఫలితం ఎందుకు దక్కదో తెలుసా? ఈ చిన్న పనితో ఊహించని ధనలాభం అనేది ప్రాప్తించబోతోంది. మరి వృషభ రాశి వారికి ఈ ఘోరమైన కష్టాలు రావడానికి కారణమేంటి? వారు ఎన్ని పూజలు చేసినా కూడా ఎందుకు వారికి ఫలితం దక్కడం లేదో, దాంతో పాటుగా వీరు ఈ పూజల ఫలితాలని పొందాలన్నా, కష్టాల నుంచి బయటపడాలన్నా వారు చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో కష్టాలనేవి సహజం, కానీ కొన్ని రాశులకు మాత్రం అవి ఎక్కువగా ఉంటాయి. అలాంటి రాశుల్లో వృషభ రాశి ఒకటి. ఈ వృషభ రాశి వారు ఎక్కువగా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు, కానీ వీరికి కోపం ఎంత త్వరగా వస్తుంది. అంతేకాకుండా వచ్చిన కోపం తగ్గడం మాత్రం చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరేటటువంటి పరిస్థితులు కూడా వీరు ఎదుర్కొంటారు. కాబట్టి వీరి మొండి పట్టుదలను విడిచి మొండితనం వదిలి వృషభ రాశి వారు గన ప్రేమకు మాత్రమే లొంగేవారు. కాబట్టి ప్రేమతో చెప్పి వారిని మార్చుకోగలిగితే ఇక వృషభ రాశి వారికి తిరుగుండదు. ఏదైనా విషయం చెప్పేటప్పుడు ప్రేమగా చెప్పే ప్రయత్నం చేస్తే వారు ఖచ్చితంగా వింటారు. అలా కాదని మనం కోపంగా చికాగ్గా చెప్పామంటే వృషభ రాశి వారు అస్సలు మాట వినరన్నమాట. సో ఈ కష్టాలకి ఒక రకంగా వారి యొక్క కోపమే కారణం అని చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర ప్రకారం వృషభ రాశి వారికి ఈ మే మాసం తరువాత గురువు తన సొంత రాశిలోకి ప్రవేశించి ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా చేయబోతున్నాడు. గురువు 5వ స్థానం నుంచి రవాణా చేయటం వల్ల ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారు పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు విజయాన్ని సాధిస్తారు. పంచమ స్థానంలో రాహువు కేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలనేవి వృషభ రాశి వారికి రానున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత వృషభ రాశిలోకి గురువు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు 5వ స్థానం నుంచి రవాణా చేయటం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయం సాధిస్తారు. పంచమ స్థానంలో రాహువు కేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం వల్ల వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గురువు శని శుభస్థానాల్లో ఉండడం వల్ల వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మరి ఇలాంటి వృషభ రాశి జాతకులకు ఘోరమైన కష్టాలు వస్తాయని, ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కని పరిస్థితి వస్తుందని, మరి అలాంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తేనే విషయం మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయటం ద్వారా ఈ విషయం ఇంకా కొంతమందికి తెలుస్తుంది. ఇక వృషభ రాశి వారికి మే నెల తరువాత జూన్ నెల నుంచి ఆదాయం కంటే కూడా ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో. ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఆ రంగంలో అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకోవాలి. దీనివల్ల మీపై ఆర్థిక పరమైన భారం పెరుగుతుంది. కాబట్టి ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యల్ని నివారించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ వృషభ రాశి వారు ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర పట్ల శ్రద్ధ చూపించకపోవటం వల్ల ఆరోగ్య విషయంలో కూడా వీరు క్రమంగా క్షీణతను పొందుతారు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈ వృషభ రాశి వారికి కుటుంబ జీవితం, పరస్పర మద్దతుతో కూడిన అనుబంధం పెరుగుతుంది. ఈ విషయంలో మే తరువాత సమయం అంతా కూడా మరింత అనుకూలంగా ఉంటుంది. గురువు 7వ స్థానంలో శని మిశ్రమ ప్రభావ కారణంగా మీ భాగస్వామితో సంబంధం సాన్నిహిత్యం పెరుగుతుంది. వృషభ రాశి వారి పిల్లలు వారి పని రంగాల్లో పురోగతిని సాధిస్తారు. దీనివల్ల కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు కుటుంబంలో ఫంక్షన్స్ కు హాజరు అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి, లేదా బంధువుల ఇంటిని వెళ్లి సందర్శించి వారితో మంచి చెడులు తెలుసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ కెరియర్ లేదా వారు చేసేటటువంటి పనిలో మంచి పేరు ప్రఖ్యాతలు పొంది ఉన్నత స్థితిలో ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి మీ చేతుల మీదుగా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలా చేయాల్సిన పరిస్థితుల్లో మీరు చక్కగా దాన్ని నిర్వర్తించి
మంచి పేరు తెచ్చుకుంటారు. ఎక్కడా కూడా మాట రాకుండా మీరు చక్కగా దాన్ని పూర్తి చేస్తారు. ఇక సాధారణంగా ఎందుకంటే పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యల్ని కూడా ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తరచూ కోపానికి గురవడం లేదా చికాక్కి లోనవటం వల్ల రక్తపోటు లేదా మానసిక ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్య అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోవాలి. ఇక వృషభ రాశి వారి యొక్క ఆర్థిక విషయాలకు వస్తే, వృషభ రాశి వారు శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 10వ స్థానం నుంచి సంచారం చేయటం వల్ల ఈ రాశి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. గురువు ప్రభావంతో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. రాహుకేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా సంపాదించొచ్చు. ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి ఏ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు రానున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ రాశి నుంచి గురువు 12వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. అంతేకాకుండా మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విదేశాల్లో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. గురువు మే నెల వరకు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక ఈ సమయంలో కొన్ని రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ కారణంగా ఏదైనా చట్టపరమైన సమస్యల్లో పరిష్కారం పొందుతారు. మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశం ఉంది. శనిదేవుడు ఈ రాశి నుంచి 12వ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో శని బలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. గురువు శని 2 గ్రహాల కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమమవుతుంది. ఇక అదే విధంగా జూన్ 30 తర్వాత శనిదేవుని ప్రభావంతో శశ రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావ కారణంగా ఉద్యోగులు కార్యాలయాల్లో మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. కొత్త కంపెనీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఇలాంటి వృషభ రాశి వారికి ఘోరమైన కష్టాలు, బాధలు వెంటాడి వేధించడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వృషభ రాశి వారికి వారి యొక్క జీవితంలో ఎవరికైనా, ముఖ్యంగా వారి స్నేహిత మరియు బంధువర్గానికి ఎలాంటి ఆపద వచ్చినా కూడా వీరు ముందుండి ఆ కష్టాన్ని దూరం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో వీరు ఆ కష్టం తాలూకు గాయాలకు గురవుతారు. ఉదాహరణకి ఒక సెటిల్మెంట్ అనుకోండి. ఆ సెటిల్మెంట్ లో వీళ్ళు న్యాయం చేస్తారు తమ బంధువులకు, కానీ దాని తాలూకు నష్టాన్ని వీరు భరిస్తారు. కేవలం వృషభ రాశి వారికి పట్టించుకునేది ఒక్కటే, అదేంటంటే నా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అని మాత్రమే. ఇక వచ్చే కష్టం తాలూకు ప్రభావాన్ని వారి నెత్తి మీద వేసుకుంటారు. కష్టాలు కొని తెచ్చుకుంటారు. అందుకే వీరికి బాధలు, కష్టాలు ఎప్పుడూ వెన్నంటి ఉంటూ ఉంటాయి. ఇక ఈ వృషభ రాశి వారు ఎన్ని పూజలు చేసినా వీరికి ఫలితం దక్కకపోవడానికి కారణం ఏంటి అంటే వీరిపైన ఉండి ఏడుపులు అని చెప్పాలి. అవును, వీరిపైన ఉండే ఏడుపులే వీరి కష్టాలకు కారణం. వీరు కష్టపడి శ్రమించి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థితికి వెళ్తారు. కానీ వీరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వీరి గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ వీళ్ల మీద పడి ఏడుస్తూనే ఉంటారు. అందుకే వీరి పూజలకు ఫలితం రాక వీరు బాధపడుతూ ఉంటారు. మరి ఈ వృషభ రాశి వారికి వారు అనుకున్న పనులు నెరవేరాలన్నా, చేసిన పూజా ఫలితం దక్కాలన్నా, కష్టాల నుంచి బయటపడాలన్నా ఈ పరిహారాలు చేసుకోవాలి. వృషభ రాశి వారికి గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారాలు చేయటం మంచిది. దీనికోసం ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ గురుస్తోత్ర పారాయణం చేయటం లేదా గురుమంత్ర జపం చేయటం చేయాలి. దీంతో పాటుగా గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల కూడా గురువిచ్చే చెడు ప్రభావం తగ్గి వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల సంతానానికి మరియు విద్యార్థులకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేతు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. దీంతో పాటు గణపతి స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కేతువిచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఇక వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. గురు ప్రభావం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ధన నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ లేదా ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరగచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరమని చెప్పబడుతోంది. గురు పరంపరలోని అత్యున్నత స్థాయి గురువులు కూడా జాతకరీత్యా సంభవించే అనేక ఉపద్రవాలకు అత్యున్నత పరిహారంగా రుద్రాభిషేకాన్ని గట్టిగా సిఫార్సు చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు సంవత్సరానికి ఒక్కసారైనా తప్పకుండా రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లేదా రుద్ర పూజను నిత్య పూజలు జరిగే శివాలయంలో వేద పండితులైన అర్చక స్వాముల ద్వారా చేయించండి. దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలను మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, ఆగమశాస్త్రం, శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం మరియు ఇతర మర్మశాస్త్రాలలో తెలిపిన పద్ధతుల ప్రకారం శక్తివంతం చేసి ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రదేశాల్లో చేసే మంత్ర సాధన మరియు స్తోత్ర పఠనం మీకు విశేష ఫలితాలను ఇస్తుంది. కావున మీరు శుభవారాల్లో, విశేష తిథుల్లో, పండుగ రోజుల్లో, పర్వదినాల్లో దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఆలయ ప్రాంగణంలోనే గర్భగుడికి వీలైనంత దగ్గరలో కూర్చుని దేవతామూర్తికి చెందిన భక్తి స్తోత్రాలను, మంత్రాలను పఠిస్తూ ఉన్నారంటే జాతకరీత్యా
మీరు అనుభవించవలసినటువంటి ఎన్నో కష్టాలు, దోషాలు, ఉపద్రవాలు అన్నీ మీకు తెలియకుండానే తొలగిపోతాయి. మరి చూశారు కదా, వృషభ రాశి జాతకులకు వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి అంటే వస్తున్నటువంటి కష్టాల నుంచి బయటపడటం ఎలా, అవి ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు చేస్తున్నటువంటి పూజలకు తగ్గ ఫలితాలు పొందాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మరి మీది గనక వృషభ రాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.